ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూలై నెల 16వ తారీఖు 2025 బుధవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశము అచంచల విశ్వాసము. అచంచల విశ్వాసం. దేవుని వాక్యం చదువుకుందామండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానుగా కాపాడదు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారండి. మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి. మీకోసం భారంతో కన్నీటితో మీకోసం మేము ప్రార్థన చేయగలం. దేని బిడ్డలారా, ఈ వర్తమానం ప్రతిదినం కూడా వింటూ అనేకులకు షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరికీ ప్రభుపేట వందనాలండి. మీకోసం మేము ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నాం. దేని బిడ్డలారా, యెషయా గ్రంథం మినీ బైబిల్ అంటారు, చిన్న బైబిల్ అంటారు. ఎందుకంటే బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి, యెషయాలో కూడా 66 గ్రంథాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే యేసు ప్రభువారి యొక్క జనన, మరణ, పునరుద్ధాన, 1000 ఏళ్ల పరిపాలన, ఎన్నో వాగ్దానాలు ఈ యొక్క యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. దేని బిడ్డలారా, ఈ గ్రంథం మనం చదవాలి. యెషయా భక్తుడు అనేకమైన వాగ్దానాలు తన బిడ్డల కోసం రాసినట్లుగా చూస్తున్నాం. దేని బిడ్డలారా, యెషయా గ్రంథం చదవండి, ధ్యానించండి, ప్రార్థించండి. మీరు అనేక విధమైనటువంటి ఆ దీవెనలు, ఆశీర్వాదాలు పొందగలరు. మీ శ్రమల్లో, కష్టాల్లో, వేదనలో మీరు ఎంతగానో ధైర్యం పొందగలరు. దేని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వారిని నీవు పూర్ణ శాంతి గల మనం కాపాడదు, ఏలైనగా అతని యందు విశ్వాసం ఇచ్చినాడని యెషయా గ్రంథం 26:3 మనం చదువుకున్నాం. అనగా నీ మీద మనసు నింపి నిన్ను ఆశ్రయించే వారిని మీరు సంపూర్ణ శాంతితో కాపాడదు, ఏలైనగా వారు నిన్ను నమ్ముకుందురు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అనగా ప్రభుపై మనం పూర్తిగా ఆనుకోవాలన్నమాట. కొంత మనుషుల వైపు, కొంత లోకం వైపు, కొంత ప్రభు వైపు ఆనుకోవడం కాదండి. పూర్తిగా అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలని ప్రియ ప్రభు వారు కోరుతున్నాడు. వైద్యులు తమ మొదటి కుమారుడు భిన్నమైన ప్రవర్తనతో బాధపడుతున్నట్లు నిర్ధారించిన తర్వాత ఒక యువజంట మానసికంగా వికలాంగుడైన తమ చిన్న బిడ్డ విషయంలో జీవితకాల సంరక్షణ ఎదుర్కోవాలని చాలా దుఃఖించారు. మంచిగా పుడతాడు అని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ బిడ్డ విషయంలో ఒక వికలాంగుడిగా పుట్టిన ఆ బాధ, వేదన ఆ యువజంటను ఎంతోగానో కృంగజేసిందండి. విచ్ఛిన్నం కాలేని విశ్వాసం అనేటువంటి ఆ పుస్తకం ఆ తల్లి రాసింది. ఆమె రాసిన పుస్తకంలో తన ప్రియమైన కుమారుడు భవిష్యత్తు కోసం వారు కనుక్కున్న కలలు, అంచనాలు సర్దుబాటు చేసుకోవడం చాలా కష్టపడుతున్నట్లు ఆమె అంగీకరించింది. అయితే ఇంకా చాలా బాధకరమైన ప్రక్రియ ద్వారా వారికి ఉన్న కోపం, సందేహాలు, భయాలను సరిచేయగలడని, నిర్వహించగలడని వారు తెలుసుకున్నారు. ఇప్పుడు వారి కుమారుడు యుక్త వయస్సు చేరుకోవడంతో ప్రత్యేక అవసరాలున్న పిల్లల తల్లిదండ్రులను ప్రోత్సహించడానికి డయాన్ తన అనుభవాలను ఉపయోగిస్తూ రాస్తుంది. విచ్ఛిన్నం కాని దేవుని వాగ్దానాలు, అపరిమితమైన శక్తి, ప్రేమపూర్వకమైన విశ్వాసం వచ్చి ఇతరులకు ఆమె రాస్తూ వాళ్ళకి ధైర్యం చెబుతూ వారిని ఈ పుస్తకం ద్వారా విచ్ఛిన్నం కాలేని ఆ దేవుని వాగ్దానం అనేటువంటి విశ్వాసం అనేటువంటి పుస్తకం ద్వారా అనేక మందిని బలపరిచింది. దేని బిడ్డరా, వికలాంగుడైన బిడ్డను బట్టి దేవుని మీద కోపం, ఉద్రేకం వారు పెట్టుకోకుండా ప్రభు వాగ్దానాలపై వారు ఆధారపడి ప్రభుని స్తుతించారు. దేని బిడ్డ, ఒకవేళ నీ బిడ్డలో ఎవరైనా వికలాంగులుగా ఉన్నారా? నీ భర్త అయినా ఎవరైనా వికలాంగులుగా ఉన్నారా? నీ కుమార్తె, నీ కుమారుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఒకవేళ మీ ఆర్థిక పరిస్థితి కావచ్చు, మీ సమస్య కావచ్చు, ఏదైనా పర్వాలేదు. దేవుని బిడ్డారా, దేవుని వాగ్దానం పట్టుకొని ప్రభు సన్నిధిలో అచంచలమైన విశ్వాసం చూపించండి, నిరీక్షణ చూపించండి. ప్రభు తప్పక ఒక మార్గం తెరిచి మీ పట్ల అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి మీ యొక్క ప్రభు మీద మీరు పూర్తిగా ఆనుకున్నట్లయితే దేవుడు ఒక అద్భుతం, ఆశ్చర్యకార్యం జరిగించగలడు. దేని బిడ్డ, దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే ఎవని మనస్సు నీ మీద ఆనుకున్న అంటాడు. అంటే దేవునిపై మనసు నిలిపి ఆయనకు ఆశ్రయించే వారికి దేవుడు సంపూర్ణ శాంతిని అనుగ్రహిస్తాడని, ఎందుకంటే వారు ఆయనపై నమ్మకం ఉంచుతారని చెప్తున్నాడు.
దేని బిడ్డారు వికలాంగుడైన బిడ్డను బట్టి వారి గృహంలో శాంతి సమాధానం నెమ్మది ఎలాగుంటుందండి? అయితే ప్రభు మీద ఆనుకున్నప్పుడు గొప్ప శాంతి, మనశ్శాంతి, నెమ్మది ప్రభు ఇస్తాడంట. మొదటగా నీ మీద మనసు నిలిపి అంటాడు, అనగా దేవుని గురించిన ఆలోచనలతో నిమగ్నమై ఉండడం, ఆయనపై మనస్సు లగ్నం చేయడం అనమాట. రెండోదిగా నిన్ను ఆశ్రయించి వారిని, అనగా దేవుని నమ్మి ఆయన సహాయం కోసం వేడుకోవడం, ఆయనపై ఆధారపడటం. దేవుడు మనకు ఆశ్రయమైన దుర్గమైన ఆపత్కాలం నమ్మకం సహాయకుడని 46 కీర్తన 1వ వచనంలో దావీదు భక్తుడు రాస్తున్నాడు. కనుక దేవుని బిడ్డారా, మన మనుషులను ఆశ్రయించకుండా మన కష్ట సమయాలు, మన సమస్యలు ప్రియ ప్రభువును ఆశ్రయించినప్పుడు మన గొప్ప శాంతి, నెమ్మది పొందుతాం. మూడవదిగా మీరు సంపూర్ణ శాంతితో కాపాడుదును అంటాడు. అనగా దేవుడు మనల్ని సంపూర్ణ శాంతితో కాపాడుతాడు. అంటే మనల్ని మానసికంగా, ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా ఉంటామన్నమాట. నాలుగోది, ఎలాగనగా వారు నిన్ను నమ్ముకున్నారంటాడు. అనగా మనం దేవునిపై నమ్మకం ఉంచడం వల్ల మనం ఈ శాంతిని పొందుకుంటాం అనమాట. శాంతిని అనుగ్రహించున్నాను, నా శాంతిని అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు ఇవ్వడం లేదని ప్రియప్రభు వాగ్దానం చేశాడు. సారాంశం ఏంటంటే, దేవునిపై మనసు నిలిపి ఆయనను ఆశ్రయించే వారికి దేవుడు సంపూర్ణ శాంతిని, ఆ ధైర్యాన్ని, ఆ ప్రశాంతత, నెమ్మది, సమాధానం ఇస్తాడు. ఈ యెషయా గ్రంథం 26లో దేవుని ప్రజలు ఎప్పటికీ ప్రభువును విశ్వసించగలరని యెషయా ప్రవక్త ప్రకటించాడు. ఎందుకంటే దేవుడు శాశ్వతమైన బండని ఈ 26వ కీర్తన 4వ వచనంలో చూస్తున్నాం. ప్రతి పరిస్థితిలోనూ ఆయన అతీంద్రియ సమాధానంతో మనల్ని నిలబెట్టగలడని ఈ యొక్క యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం చూస్తున్నాం. ఆయన మార్పు లేని స్వభావం మీద దృష్టి పెట్టడం, ఆ సమస్యాత్మక సమయాల్లో ఆయనకు మొరపెట్టుకోవడం, మళ్ళీ ఆశను పునరుద్ధరిస్తున్నట్లుగా యెషయా గ్రంథం 26వ అధ్యాయము 15వ వచనం చూస్తున్నాం. ఏదైనా నష్టం, నిరాశ లేదా క్లిష్ట పరిస్థితులను మనం ఎదుర్కొన్నప్పుడు మనం ఆయనతో నిజాయితీగా ఉండాలని దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈ సమయంలో ఏ నష్టంలో, ఏ కష్టంలో, ఏ నిరాశలో, ఏ నష్టంలో దేవుని బిడ్డ ఉన్నావో, బిజినెస్లో నష్టపోయావో, కుటుంబ జీవితంలో ఏ నష్టాలు ఎదుర్కొంటున్నావో, ప్రియప్రభు ఈ సమయంలో ధైర్యం చెప్తున్నాడు. ప్రభు మీద ఆనుకో దేవుని బిడ్డ. మనలో ఎప్పటికప్పుడు మారుతున్న భావోద్వేగాలను, మనకున్న ప్రశ్నలను దేవుడు సరిచేయగలడు. ఆయన మనతో నిలిచి ఉంటాడు. శాశ్వత నిరీక్షణతో ఆయన మన ఆత్మను పునరుద్ధరిస్తాడు. మన జీవితాలు విడిపోయి కూలిపోతున్నట్లు మనకు అనిపించినప్పటికీ దేవుడు మన విశ్వాసాన్ని విచ్ఛిన్నం కాలేని దానిగా చేయగలడు. కనుక దేవుని బిడ్డ, అచంచలమైన విశ్వాసం ప్రభు మీద మరి పెట్టు. జీవితం అధికమైన భారంగా ఉన్నప్పుడు అనిపించినప్పుడు దేవునితో నిజాయితీగా ఉండటానికి మీరు ఎప్పుడైనా దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో మొరపెట్టారా? ఒకవేళ మరణకరమైన పరిస్థితి, నిరీక్షణ లేని పరిస్థితి ఏమైనా వచ్చిందా, ఎదుర్కొంటున్నారా? ఏమీ భయపడదు దేవుని బిడ్డ. ప్రభు మీద ఆనుకోండి. ఈ వాగ్దానం పెట్టి ప్రార్థన చేయండి. దేవుడు మీ పట్ల అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించగలడు. మిమ్మల్ని ధైర్యపరిచి మీకు నెమ్మది, సమాధానం, పరిపూర్ణ శాంతి అనుగ్రహించగలడు. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన. ఈ ఉదయకాలంలో ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న మా ప్రియులందరూ దీవించండి. ఎంతమంది అయితే నిరాశ నిస్పృహలు ఉన్నారు, అశాంతితో ఉన్నారు, వారి కుటుంబాలు, వారి బిడ్డల్లో కానీ వారి కుటుంబాలు ఎవరైనా మానసిక వికలాంగులై, మరి ఆ తల్లిదండ్రుల కుటుంబస్తులు ఎంతగానో వేదన, దుఃఖంతో ఉన్నారు. ఇప్పుడే నీ బలమైన కార్యం జరిగించండి. కావాల్సిన ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని వాళ్ళకి దయచేయండి, నిరీక్షణ దయచేయండి. నాయనని స్తోత్రాలు. వ్యాపారంలో నష్టపోయి నాయన మరి కుటుంబాలు ఆర్థిక పరిస్థితులు, సమస్యల వల్ల వేదనతో ఉన్నారు. బిడ్డలు వాహాలు కాక అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఇప్పుడే నీ బలమైన కార్యం జరిగించిన స్వస్థత, ఆరోగ్యం దయచేసి వారి కుటుంబాలు మీ అద్భుతాలు చేయండి ప్రభా. నీ మీద అనుకుంటా బిడ్డలకు నేర్పించండి ఆయన. ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులు నిద్రించి మాడించి దుఃఖంలో వేదలున్నారు, అటువారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక మరి ఎంతగానో తిప్పబడుతున్న మా ప్రియులు, యవన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. వారు అర్హత మించిన ఉద్యోగాలు యేసు నామములో వచ్చునుగాక. వివాహం కాక ఇంటపడినటువంటి బిడ్డల కోసం, ముఖ్యంగా ఆడబిడ్డల ప్రభా, ఆయన కట్నాలు ఇవ్వలేక మా తండ్రి ఎంతో భారంతో ఉన్నటువంటి బిడ్డల పట్ల నీ కార్యం జరిగించుకొని, వారి పట్ల నీ బలమైన కార్యం జరిగించుకొని తండ్రి, వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక. మా దేశాన్ని, మా దేశ ప్రజలు, ప్రపంచ దేశాన్ని, మా హోలిటింటి చర్చ్ మినిస్ట్రీస్ని మా తండ్రి బహుగా దీవించండి. ఈ సేవకులను దీవించండి.
దిక్కులేని బిడ్డలను విధరాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన నీ స్తోత్రాలు. ఈ దినమంతట్లోని బిడ్డలు చుట్టి మీరు రక్తకం చేసి ఆయన ప్రతివేదన కీడు నుంచి దుష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దైత్యమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.